హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కచ్చిపి టాక్స్. నా పేరు దీప్తి. మనం అక్బర్ బీర్బల్ స్టోరీస్ సిరీస్ చెప్పుకుంటున్నాం కదా. అందులో ఈరోజు మనం థర్డ్ స్టోరీ చెప్పుకుందాం. ఈ కథ పేరు బీర్బల్ తెలివి. ఈ కథను రాసిన వారు కూచిమంచి నాగేంద్ర గారు. ఇక లేట్ చేయకుండా మనం స్టోరీ స్టార్ట్ చేసేద్దాం. ఒకరోజు అక్బర్ ఉద్యానవనంలో విహారం చేస్తుండగా దూరంగా బీర్బల్ ఎవరితోనో మాట్లాడుతూ ఉండటం చూశాడు. చాలా దూరంగా ఉండటం వలన ఆ మాటలు వినపడలేదు. దాంతో అక్బర్ పక్కనున్న ఆంతరంగికుడు చౌహాన్తో, బీర్బల్ ఏం మాట్లాడుతున్నాడంటావు అని అడిగాడు. బీర్బల్ అంటే ఎంతో అసూయ కోపంతో ఉన్న చౌహాన్ అవకాశం చిక్కింది అనుకుని, జహాపనా, బీర్బల్ మీ మీద కోపం ప్రదర్శిస్తూ మాట్లాడుతున్నాడు అని చెప్పి అతని పెదవి కదలికలను గమనిస్తూ, ఒక్క అక్బర్ మాటలేనా, నా మాటలు వినాల్సిన పని లేదా, ఆయన చెప్పే మతిలేని మాటలు వింటే ఎందుకు పనికిరాకుండా పోతారు, జాగ్రత్త అని అంటున్నాడు మహారాజా అని కల్పించి చెప్పాడు చౌహాన్. దూరం నుండి అక్బర్ తన వంకే చూడటం, పక్కనున్న చౌహాన్ అక్బర్తో ఏదో మాట్లాడటం గమనించిన బీర్బల్ తన ఎదుట ఉన్న సైనికులతో మరింత కోపంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. సైనికులు బీర్బల్ ఆదేశాలు తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయారు. చౌహాన్ చెప్పిన మాటలు, బీర్బల్ హావభావాలు చూసిన అక్బర్ వెంటనే బీర్బల్ని తన వద్దకు రావాల్సిందిగా ఆజ్ఞాపించాడు. అక్బర్ వద్దకు వచ్చిన బీర్బల్ ఆయన చాలా కోపంగా ఉండటం చూసి, చౌహాన్ తనపై చాడీలు చెప్పి ఉంటాడని, దానివల్లనే తనపై ఇంత కోపంగా ఉన్నాడని అనుకున్నాడు. తన వద్దకు వచ్చిన బీర్బల్తో, నువ్వు నా గురించి అందరితో ఏం చెప్తున్నావు, నీకు నా మీద అసలు గౌరవమే లేదని నాకు అనిపిస్తోంది, దీనికి నువ్వేమంటావు అని అక్బర్ అడిగారు. అయినా బీర్బల్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. దాంతో అక్బర్కి బీర్బల్పై మరింత కోపం పెరిగింది. ఇంతలో బీర్బల్ పంపిన సైనికులు దర్బారుకు వచ్చి బీర్బల్ కోసం చూడటం కనిపించింది. వారిని పిలిచి, బీర్బల్ మీతో ఏం మాట్లాడాడు నాకంతా తెలుసు, నిజం చెప్పండి అని అడిగాడు కోపంగా. క్షమించండి జహాపనా, మీ రక్షణ విషయంలో అలసత్వం చూపామని, అందువల్లనే కొందరు దుండగులు మీ సేన మందిరం వరకు రాగలిగారని తెలుసుకుని బీర్బల్ మమ్మల్ని కోప్పడ్డారు. వెంటనే ఆ దుండగుల ఆచూకీ తెలుసుకుని వారిని బంధించాలని చెప్పారు. వారి ఆదేశాల మేరకు ఆ దుండగులను బంధించాం. ఇదే జహాపనా జరిగింది అన్నారు సైనికులు. తన తప్పు తెలుసుకున్న అక్బర్ వెంటనే బీర్బల్ని క్షమాపణ అడగటమే కాకుండా ఏం కావాలో కోరుకో అని అడిగాడు. ఏం లేదు జహాపనా, నా ముఖ కవళికలు సరిగ్గా అంచనా వేయకుండా మీకు తప్పుగా విన్నవించిన చౌహాన్ జీతంలో కోత విధించండి. దాని వలన అతనిలో మార్పు వచ్చి వచ్చేసారి మీకు సరైన సలహా ఇస్తాడు అన్నాడు బీర్బల్. అలాగే చేద్దాం, అందరూ తెలివైన వారు కావాలనే నీ ఆలోచన అద్భుతం అంటూ చౌహాన్ జీతంలో 100 వరహాలు కోత విధించాడు అక్బర్. ఇదండి ఈరోజు స్టోరీ. మీ అందరికీ ఈ కథ నచ్చితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.